జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరే సమయం ఆసన్నమైంది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మహోత్సవానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల గవర్నర్లు, ఆయా రాజకీయ పక్షాల అగ్రనేతలు, అభిమాన సినీ తారలు, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరవుతున్నారు. వేడుకను తిలకించేందుకు ఎన్టీఏ కూటమి కార్యకర్తలు భారీగా తరలిరానున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల నుంచి జనం తరలి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కనీసం 2 లక్షల నుంచి 3 లక్షల మంది వస్తారని అంచనా. అదే స్థాయిలో భద్రతా చర్యలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఏపీ మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. పవన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ప్రాంగణంలోని వారంతా లేచి చప్పట్లతో అభినందించారు. అనంతరం ప్రధాని మోడీ, గవర్నర్లతో పాటు సీఎం చంద్రబాబుకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ దీపావళికి థియేటర్స్ లోకి రానున్నాడట కుబేరా. ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం కుబేరా. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. సోనాలి నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతుంది. నాగార్జున, ధనుష్ పాల్గొనగా ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారట. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేసే ఆలోచనలో యూనిట్ ఉందని తెలిసింది. T20 ప్రపంచ కప్ 2024లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతుంది. గ్రూప్ బిలో ఉన్న కంగారు జట్టు ఇప్పటికే 2 విజయాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్లో ఓమన్ను ఓడించిన మాజ్ బృందం మరుసటి మ్యాచ్లో ఇంగ్లాండ్ను 36 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తాజాగా బుధవారం నాటి మ్యాచ్లో నమీబియాను మట్టి కరిపించింది. తద్వారా గ్రూప్ బి టాపర్గా నిలిచి సూపర్ 8కు అర్హత సాధించింది ఆస్ట్రేలియా. వెస్టిండీస్లోని ఆంటిగ్వా వేదికగా నమీబియా, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే కంగారు జట్టు బౌలర్ల దాటికి నమీబియా బ్యాటింగ్ ఆర్డర్ పేక మేడలో కుప్పకూలిపోయింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. ఉచిత సర్వ దర్శనానికి 21 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు నిన్న 76,665 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,377 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత బుధవారం సాయంత్రం చంద్రబాబు తిరుమల వెళ్లనున్నారు. రాత్రికి అక్కడే బస చేసి గురువారం ఉదయం కుటుంబ సమేతంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అదే రోజు తిరిగి విజయవాడ చేరుకుంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో 2 భారతీయులు మృతి చెందారు. వారు రష్యా ఆర్మీ సైనికులుగా సేవలు అందిస్తున్న క్రమంలో మరణించినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. మృతి చెందిన వారి బాడీలను ఇండియాకు పంపించాలని రష్యాను భారత విదేశాంగ శాఖ కోరింది. మృతి చెందిన వారి పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. భారత్లోని రష్యన్ అంబాసిడర్ ద్వారా మాస్కోలోని ఇండియన్ ఎంబసీ ఈ విషయంపై చర్యలు చేపట్టింది. అదేవిధంగా రష్యన్ ఆర్మీలో ఉన్న భారతీయులను విడుదల చేసి ఇండియాకు తిరిగి పంపించాలని కోరాం. భవిష్యత్తులో రష్యన్ ఆర్మీలో భారతీయులను చేర్చుకోవడం నిలిపివేయాలని డిమాండ్ చేశామని విదేశాంగ శాఖ పేర్కొంది. బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్ 2011లో ప్యార్ కా పంచనామా సినిమాతో హీరోగా కెరీర్ ఆరంభించాడు. ఇప్పటి వరకు సుమారు 16 చిత్రాల్లో నటించాడు. డిఫరెంట్ స్క్రిప్ట్లు ఎంచుకుంటూ తనకంటూ ఒక స్టార్డమ్ తెచ్చుకున్నాడు. కేవలం 5 ఏళ్లలోనే ₹1 కోటి తీసుకునే స్థాయి నుంచి ఏకంగా 40 కోట్లు తీసుకునే స్థాయికి ఎదిగాడని బీ టౌన్లలో జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఓ పోడ్కాస్ట్ కు హాజరైన కార్తిక్ కు ఇదే ప్రశ్న ఎదురైంది. దీని గురించి హీరో మాట్లాడుతూ, నా ఫస్ట్ మూవీ ప్యార్ కా పంచనామాకు నేను ₹1 కోటి తీసుకోలేదు. నా పారితోషికం కనీసం లక్షల్లో కూడా లేదు. కేవలం 70,000 మాత్రమే. పైగా అందరూ టీడీఎస్ కట్ చేసుకుని ₹63,000 ఇచ్చారని బదులిచ్చాడు. పోనీ 2018లో వచ్చిన సోనుకి టీటూకి స్వీటీ సినిమాకు ₹1 కోటి అందుకున్నావా అని యాంకర్ రాజ్ సమాని అడగ్గా ఆ చిత్రానికి కూడా అంత పెద్ద మొత్తం తీసుకోలేదని తెలిపాడు. హ్యాట్రిక్ విజయంపై గురిపెట్టిన భారత్ దీంతో పాటు T20 ప్రపంచ కప్ లో సూపర్ 8తో దశకు దర్జాగా చేరుకోవాలనుకుంటుంది. గ్రూప్ ఏలో బుధవారం జరిగే మ్యాచ్ లో టీమిండియా ఆతిథ్య అమెరికాతో తలపడుతుంది. ఈ గ్రూప్ లో ఇరు జట్లు కూడా ఆడిన 2 మ్యాచ్లను నెగ్గి అజేయంగా ఉన్నాయి. రోహిత్ బృందం వరుస విజయాలు సాధించడంలో పెద్ద విశేషమైతే లేదు, కానీ అమెరికా లాంటి కూనా ఓ మాజీ ఛాంపియన్
పాకిస్తాన్ను అది కూడా సూపర్ ఓవర్ దాకా లాక్కొచ్చి మరి ఓడించడమే పెద్ద సంచలనం. ఎప్పుడైనా కానీ సూపర్ ఓవర్ అనేది మేటి జట్టుగా ఎక్కువ సానుకూలంగా ఉంటుంది. అలాగని భారత్పై కూడా మరో సంచలనం కొనసాగిస్తుందని చెప్పలేం. కానీ ఈ మ్యాచ్లో ఎవరు గెలిచినా వారికి హ్యాట్రిక్ విజయంతో పాటు సూపర్ 8 బెత్తు కూడా దక్కుతుంది. జబర్దస్త్ కమీడియన్ గా కెరీర్ మొదలుపెట్టిన గెటప్ శ్రీను ఇప్పుడు హీరో అయ్యేంత వరకు వచ్చాడు. స్టార్ హీరోల సినిమాల్లో హాస్య నటుడిగా చేస్తూ పేరు తెచ్చుకున్న ఇతడు రీసెంట్ గా రాజు యాదవ్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. రిలీజ్ కి ముందు ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ థియేటర్లకు వచ్చిన తర్వాత వాటిని అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో జనాలు పట్టించుకోలేదు. అలాంటిది ఇప్పుడు ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తుంది. గెటప్ శ్రీను, అంకిత కారత్ హీరో హీరోయిన్లుగా నటించగా ఈ సినిమాకు కృష్ణమాచారి దర్శకుడు. మే 24న థియేటర్లకు వచ్చిన ఈ సినిమాకు తొలి రోజే మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసుకోవచ్చులే అని చాలా మంది ప్రేక్షకులు అనుకున్నారు.